నాయన రోజు నువ్వు తాజ్మహల్ చూసుకో అని. ఈ ఆయనకున్న ముగ్గురు అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో, పెద్దోడు దారాసిక్కో, మురాద్, ఇంకోటి ఉంటాడు, ఈ ముగ్గురిని చంపేశాడు. ఈ కిల్ 3 of them. దెన్ ఈ బికమ్ ది ఎంపరర్ ఫర్ ఢిల్లీ. ఢిల్లీకి ఎంపరర్గా వెళ్ళాడు. సో ఢిల్లీకి ఎంపరర్ వెళ్ళిన తర్వాత ఆయన చేసిన మొదటి పని ఏంటనంటే, ఢిల్లీ యమునా నది తీరంలో ఒక భాష ఉండేది, దాని పేరు కరబోలి భాష. అది సంస్కృత ప్రాకృత భాష. హిందీ, సంస్కృతం, ప్రాకృతం సంబంధించిన ఇండో ఆరియన్ భాష ఈ కరబోలి భాష. ఈ కరబోలి భాషని ఔరంగజేబ్ అడాప్ట్ చేసుకొని, అంటే అప్పటికే అమీర్ ఖుస్రో వీళ్ళందరూ కొంతమంది దాన్ని డెవలప్ చేశారు. ఆ భాష పేరు ఉర్దూ. ఉర్దూ అనేది పూర్తి భారతీయ భాష. ఉర్దూ విదేశీ భాష కాదు, పూర్తి భారతీయ భాష. అందులో సంస్కృత ఆర్య పదాలు, ప్రాకృత హిందీ పదాలు ఉన్న భాషని అది. మన ఓన్ లాంగ్వేజ్ అది. వి థింక్ దట్ ఉర్దూ ఈజ్ అన్ అవుట్ సైడ్ లాంగ్వేజ్, బట్ ఇట్ ఈస్ రాంగ్. దట్ ఈస్ ఇండియన్ లాంగ్వేజ్. ఈ ఉర్దూ భాషను తీసుకెళ్ళి ఏం చేసిన మొదటి పని, మిలిటరీ కమాండర్లకు పెట్టాడు, ఆర్మీకి పెట్టాడు, ఆర్మీకే పరిమితం చేశాడు. ఆర్మీ వాళ్ళు మాట్లాడుకోవాల్సిన సీక్రెట్ లాంగ్వేజ్ కింద ఉర్దూ చేశాడు. ఇమాజిన్ ఇస్ ఇంటెలిజెన్స్. ఒక తోడేలుకున్న తెలివి అనమాట. చాలా క్రూయల్ మెంటాలిటీ. సో అక్కడ ఆ భాషను తీసుకెళ్ళి వాళ్ళకి పరిమితం చేశాడు. ఔరంగజేబ్ తదనంతరం ఉర్దూ జనబాహుల్యంలోకి వచ్చింది, ఫ్లైష్ ఇది జనబాహుల్యంలోకి వచ్చింది. ఇప్పుడు అంతవరకు కూడా ఈ కరిబోలిలోంచి పుట్టిన ఉర్దూ ఏది ఉందో అది ఆర్మీ వాళ్ళు మాట్లాడుకునేదే ఉర్దూని. సో చాలా మందికి ప్రశ్న ఉంటుంది, ఉర్దూ విదేశీ భాష అని. విదేశీ భాష అయితే మనం 500 రూపాయల నోటు మీద, 100 రూపాయల నోటు మీద ఎందుకు ఉంటుంది? అది విదేశీ భాషలు ఉండవు కదా. అలాంటప్పుడు ఈ ఫ్రెంచ్ను లేకపోతే ఇంకే జపనీస్ను పెట్టేవాళ్ళం. మనం ఎందుకు పెట్టుకుంటాం ఉర్దూని? ఉర్దూ ఈజ్ 100% ఇండియన్ లాంగ్వేజ్. సో ఔరంగజేబ్ గురించి కాసేపు చర్చిద్దాము. ఇంకో మూడో పాయింట్, ముఖ్యమైన రెండో పాయింట్ మనం మిస్ అయింది ఏంటంటే, మన చరిత్ర మనకు స్పష్టంగా చెప్పలేదు. ఎందుకు మన చరిత్ర, ఇది చాలా రీసెంట్ హిస్టరీ, 500 years ఓల్డ్ హిస్టరీ. చాలా వరకు హైజాక్ అయింది. ఎస్, ఈ 500 years ఓల్డ్ హిస్టరీ అయితే ఉందో, మంగోళ్ళ చరిత్ర కానివ్వండి, లేదా విజయనగర సామ్రాజ్యం చరిత్ర కానివ్వండి, మనకెందుకు అందులో ఉన్న స్పష్టత లభించలేదు? సాధారణ భారతీయునికి ఎందుకు అందులో ఉన్న వాస్తవాలు తెలియజేయలేదు అన్నదానికి నా దగ్గర ఒక ఆన్సర్ ఉంది. ఐ హ్యావ్ మై ఓన్ అనాలిసిస్ ఫర్ ఇట్. ఇన్ఫ్యాక్ట్ విచ్ హెస్ బీన్ డిస్కస్ విత్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఓవర్ నైట్స్. చాలామందితో చర్చించిన విషయాలు, చాలామంది ప్రొఫెసర్స్తో మాట్లాడిన విషయాలు. ఇక్కడ చాలా గమ్మత్తైన విషయం, చాలామంది భారతీయులు లేదా ఈ వీడియో చూసిన ప్రేక్షకులు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం.